నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక మొట్టమొదట అప్డేట్ అనేది రావడం జరిగిందండి. తెలంగాణలో అర్చకులకు సంబంధించి పెన్షన్ ఇవ్వాలని, గ్రాట్యుటీ పెంచాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస దేవాదాయ కమిషనర్ హనుమంతరావు అయితే కోరారనమాట. ఐకాస చైర్మన్ ఇక ఏదైతే గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ రవీంద్రాచార్యులు, ఉపాధ్యక్షుడు కృష్ణమాచార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రశేఖర్ శర్మ, ఇతర నేతలు జనమంచి శ్యామ్ ప్రసాద్ శర్మ, రత్నాకర్ శర్మ తదితరులు ధర్మవాణి కార్యక్రమం సందర్భంగా కమిషనర్ సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి మేరకు వినతిపత్రం అయితే సమర్పించారు. దేవాదాయ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఉద్యోగాలు పొందిన వారికి గ్రాంట్ ఇన్ వేతనాలు ఇవ్వాలని కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సందర్భంగా మొత్తానికి అయితే ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఇక ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఏదైతే లో సమ్మె సైరన్ మోగింది. తమ దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం యాజమాన్య నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఇప్పటికే మార్చి 13 సమ్మె నోటీసు అందజేసి కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ ఇక ఈదురు వెంకన్న అయితే తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో మొత్తం 32 డిమాండ్తో కూడిన నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతో పాటు సంస్థ మనుగడకు సంబంధించి కీలక డిమాండ్లు కూడా ఉన్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి పని చేస్తున్నందరికీ ఉద్యోగులందరికీ ముఖ్యంగా సమ్మె సైరన్ సంబంధించి ఆర్టీసీలో సమ్మె సైరన్ ఏదైతే ఉన్నాయో 22 నుంచి కార్మికుల సమ్మె సైరన్ అంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెంటనే డిమాండ్లను ఏదైతే సమ్మెను విరమించుకోవాలని సానుకూలంగా ఏదైతే చర్చల్లో ఇవన్నీ కూడా మొత్తానికి పరిష్కరించుకుందాం అదే విధంగా అప్డేట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ జీతాల కుంభకోణం కేసులో హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ సస్పెండ్ చేసినట్టు సమాచారం. నిందితుల కస్టడీకి 1 టౌన్ పోలీసుల పిటిషన్ వేసినట్టు తెలిపింది. కస్టడీకి తీసుకొని వారి దర్యాప్తు చేసేటువంటి ఇందులో ఇంకా ఎవరి సహకారం ఉంది, ఏ స్థాయి అధికారుల హస్తం ఉందనే విషయాలు కూడా వెల్లడవుతున్నట్లు అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఇక విద్యుత్ సబ్సిడీకి సంబంధించి 14,000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, గృహజ్యోతి తదితర విద్యుత్ సబ్సిడీ పథకాల కోసం త్రైమాసిక నిబంధనలు సడలిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తాల సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఒక ప్రకటన అయితే డిమాండ్ చేశారు. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలపైన ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పేసి మండిపడ్డారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 8 నుంచి నిరవధికంగా సమ్మె చేపట్టి కార్మికులకు మద్దతు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇక అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి కోసం చేపట్టిన స్మార్ట్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్లో కుంభకోణంలో బీఆర్ఎస్ ఎలాంటి సంబంధం లేకపోయినా మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించాలని సమాధానం చెప్పాలని కోరారు. ఇక సోమవారం తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సో మొత్తానికైతే ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి ఇక మొత్తం మీద అయితే మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పిఆర్సీ వర్తించేదా, కరువు భత్యం కలగానే మిగిలిపోతుందా, ఇన్నాళ్ళు హక్కుగా ఉన్న పెంపు ఇకపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయపై ఆధారపడుతుందా అంటే భవిష్యత్తులో ఇదే జరగబోతుందని పెన్షన్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. కేంద్రం నిరుడు గుట్టుగా తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ 25తో పెన్షన్లకు తీవ్ర నష్టం వాటిల్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు పక్కన పెట్టి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం నిరుడు మార్చిలో సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ వ్యాలిడిటీ యాక్ట్ 2025 ఆమోదించింది. చట్టం ప్రకారం ఆర్థికపరమైన అంశాలను తుది నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కేంద్రానికి అయితే దక్కనుందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ ఇచ్చారనమాట. ఏప్రిల్ అంటే 13 తారీఖు 2020 నేషనల్ కౌన్సిలింగ్ డ్రాఫ్టింగ్ కమిటీ కానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు అలవెన్స్ల పెంపుకు సంబంధించి తుది మెమోరాండం సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం పెరుగుతున్న ద్రవ్యోల్బణ ధరలను పరిగణలోకి తీసుకొని కరువు భత్యం డిఏ ప్రాథమిక వేతనంతో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్ చేస్తే
డిఏ విలీనం జరిగితే బేసిక్ సాలరీతో పాటు ఇతర అలవెన్స్‌లు కూడా పెరిగి ఉద్యోగుల చేతికి ఇచ్చే వేతనం గణనీయంగా పెరుగుతుందంటున్నారు. ఇక అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55% డిఏ అనేది పొందుతుండగా ఇది మరో 2% 60%కి చేరే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం.